మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించబోతున్నారు. మల్లోజులతో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆయుధాలు వీడాలని కొన్ని రోజులుగా మల్లోజుల లేఖలు రాయిగా నిన్న 54 మంది ఆయుధాలతో గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు ఎస్ ఝాన్సీ మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ తన అనుచరులతో కలిపి 61 మంది కూడా నిన్న గడ్చిరోల్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. మరికొద్దిసేపట్లోనే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 45 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి దండకార్యాలయంలో చాలా కీలకంగా పనిచేసిన మల్లోజుల వేణుగోపాల్ గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో మొత్తంగా కొన్ని అంశాలను వ్యతిరేకిస్తూ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. చాలా కష్టకాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో పూర్తి స్థాయిలో మావోయిస్టులనే ఏరువేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో మార్చి 30 అదేవిధంగా 2026 నాటికి దేశంలోనూ మావోయిస్టు రహిత దేశంగా ఉంచుతామని కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంతో ఒక్కసారిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా చాలా కీలకంగా కేంద్ర బలగాలు చుట్టుముట్టడం ఎన్కౌంటర్లు పరంపర నిరంతరం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే ఆయన గత కొంతకాలంగా క్యాడర్ ని పార్టీని కాపాడుకోవాలంటే లొంగుబాటు తప్ప ప్రత్యామ్నాయం లేదు అంటూ కూడా ఆయన పెద్ద 64 పేజీలతో ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఆ లేఖ అభయ్ పేరుతో విడుదల చేసిన లేఖ మొత్తం కూడా మావోయిస్టు పార్టీలోనూ మావోయిస్టు సానుభూతి పరులో కూడా పెద్ద కలకలం రేపిన పరిస్థితి ఉంది. అయితే అదే విషయానికి సంబంధించిన అంశాలకు సంబంధించి జగన్ అధికార ప్రతినిధి పేరుతో కూడా అదే మల్లోజుల వేణుగోపాల్ కూడా కౌంటర్ లేఖ విడుదల చేసిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా మావోయిస్టు పార్టీలో ఉన్న 2 వర్గాలకు సంబంధించినటువంటి అంశం బయటికి బహిర్గతమైన పరిస్థితి. ఆధిపత్య పోరు నేపథ్యం కూడా కొనసాగింది. అయితే ఇటీవల కాలంలో జరిగిన నేషనల్ పార్క్ దగ్గర జరిగిన ఎన్కౌంటర్ లో జాతీయ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావుతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు చాలా మంది మృత్యువాత పడిన పరిస్థితి. దాదాపు 10 మంది పైగా కేంద్ర కమిటీలో చాలా కీలకంగా ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కర్రగుట్టకు సంబంధించిన దాంట్లో కూడా కీలకమైన నేతలు ఒకవైపు కరోనా సమయంలో కూడా చాలా కీలకమైన నేతలు కూడా అనేక వ్యాధుల బారిన పడి కరోనా బారిన పడి కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇటువంటి సమయంలో పార్టీని కాపాడుకోవడం కోసం ఏజెన్సీ ప్రాంతాలు అంటే ప్రత్యేకించి దండకార్యానికి సంబంధించినటువంటి కీలకమైన నేతలందరూ కూడా చనిపోతున్న నేపథ్యంలో అన్నింటిలోనే మావోయిస్టు పార్టీలకు సంబంధించిన కొంతమంది కొరియర్లుగా పనిచేస్తూ పోలీసులకు ఇన్ఫార్మర్ గా మారిపోయారు. దీంతో ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. దీంతో ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యం కూడా 64 పేజీల లేఖను విడుదల చేశాడు. ఆ లేఖ విడుదల నేపథ్యంలో కూడా కొంత అసంతృప్తి అసహనాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతో ఆయన ఇటీవల అంటే దాదాపుగా గత జనవరి నెలలో ఆయన భార్య తారక కూడా సీఎం ఫడ్నవీస్ ఎదుటనే లొంగిపోయారు. ఇప్పుడు భార్య బాటలోనే భర్త కూడా దాదాపు 61 మంది మావోయిస్టులు అదే 10 మంది అంటే దాదాపుగా 3 కేంద్ర కమిటీ సభ్యులు 10 మంది స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శులు అలా మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర కమిటీ సభ్యులుగా గడ్చిరోలుకు సంబంధించిన కీలకమైన నేతలు మహారాష్ట్రకు సంబంధించిన నేతలందరూ కూడా పూర్తిగా 61 మంది లొంగిపోయారు. 54 ఆయుధాలతో లొంగిపోవడంతో ఒకసారిగా మావోయిస్టు పార్టీకి సంబంధించి గడ్డు కాలంలో ఇటువంటి సమయంలో పార్టీని వీడడం అంటే మావోయిస్టు పార్టీని వీడడం అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గడ్డు కాలంలో పార్టీని కాపాడాల్సిన నేతలే లొంగిపోవడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. కొద్దిమంది మాత్రం మావోయిస్టు పార్టీ సానుభూతి పట్ల ఇప్పుడు ఉన్న కాలంలో మాత్రం మావోయిస్టులు యుద్ధానికి విరామం చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మల్లోజుల వేణుగోపాల్ తీసుకున్న నిర్ణయం సరైందే అంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి స్థాయిలో కూడా తన పేరు ప్రకటించారు. తర్వాత తిరుపతి పేరు అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇప్పుడు ఆయన ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన పరిస్థితిలో మొత్తంగా చూసుకున్నట్లయితే మావోయిస్టు పార్టీకి ఓ గడ్డు కాలం ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు కూడా అదే బాట పట్టే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ సైదులు.